ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ప్లాన్ బయటికి తెలియడానికి వీల్లేదేవా? అందుకే దీని గురించి తెలిసిన ఏ ఒక్కరూ బ్రతికుండకూడదు. నువ్వు ఇద్దరి సంగతి చూసుకో, ఫ్లైట్లో మన వాళ్ళు యామిని సంగతి చూసుకుంటారు. సరే బాయ్. ఇంకో 5 నిమిషాల్లో నువ్వు చెప్పే సమాధానం మీద మీ వాళ్ళ తలరాత ఆధారపడి ఉంది యామిని. మీనన్ నీకు కిడ్నాప్ చేశాక కాల్ చేశాడా? చేశారు. ఇవాళ మళ్ళీ 2ంటికి కాల్ చేస్తానన్నాడు. అప్పుడు నేను మీనన్ చెప్పిన పని చేస్తానని చెప్పకుంటే మా వాళ్ళని చంపేస్తానన్నాడు. నీ ఫ్లైట్ 4కి నువ్వు పార్సిల్ తీసుకుని వెళ్ళినా మీనన్ వాళ్ళని చంపేస్తాడు. ఇంత తక్కువ టైంలో మీనన్ వాళ్ళని ఎక్కడ దాచాడో కనిపెట్టడం చాలా కష్టం. నీకు పార్సల్ ఇచ్చినప్పుడు అటాక్ చేద్దామన్నా ఇంత తక్కువ టైంలో ప్లానింగ్ చేయలేము. నువ్వు ఒక పని చేయమని మీనన్ ఫోన్ చేయగానే ఇలా చెయ్యి, ఆ తర్వాత మేము చూసుకుంటాం. కానీ మీనన్ నమ్ముతాడా? నమ్మేలా నువ్వే చెయ్యాలి. మీననే కాల్ చేస్తున్నట్టున్నాడు. అవును. లిఫ్ట్ చెయ్యి. ఏం కాదు, మేమున్నాం. యామిని స్పీకర్లో పెట్టు. హలో యామిని, భయంతో ఏ సూసైడో చేసుకుని ఉంటావనుకున్నానే. పర్లేదు, నేను అనుకున్నంత పిరికిదానివేం కాదు. సరే, డ్యూటీకి టైం అవుతుంది, రెడీగా ఉన్నావా? లేను. ఏంటి యామిని, మీ వాళ్ళ ప్రాణాలు నాకు 3 అడుగులు 3 బుల్లెట్స్ దూరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకునే మాట్లాడుతున్నావా? గుర్తుంది. అందుకే నేను ఈ పని చేయను అని చెప్పడం లేదు. చేయడానికి టైం కావాలి. నాకిప్పుడు చాలా భయంగా ఉంది. 2 గంటల్లో ఈ లోపు అన్నీ మర్చిపోయి మా వాళ్ళ ముందుకి వెళ్ళలేను. నన్ను చూడగానే మా లీడ్కి డౌట్ వచ్చేస్తుంది. ఒకసారి డౌట్ వస్తే విషయం ఎంత దూరం వెళ్తుందో నీకు కూడా తెలుసు కదా. అయితే నాకు రేపటి వరకు టైం ఇవ్వు. ఇవాళ సిక్కున్నానని పర్మిషన్ అడిగి రేపొద్దున్నే 10 o'clock ఫ్లైట్కి షిఫ్ట్ వేయించుకుంటాను. ఏంటి యామిని, పోలీసులతో కలిసి స్కెచ్ వేయడం లేదు కదా? చూడు మీనన్, నీకు నీ పని అవ్వడం కావాలి, నాకు నా ఫ్యామిలీ సేఫ్గా ఉండడం కావాలి. ఇద్దరి మంచి కోసమే టైం అడుగుతున్నాను. సరే, అయితే నీకు పొద్దున్నే కాల్ చేసి పార్సల్ ఎక్కడ తీసుకోవాలో చెప్తా. సరే. వెరీ గుడ్ యామిని, చాలా బాగా మాట్లాడావు. ఇవాళ ఇంటికెళ్ళకు, మా టీం కిందే ఉన్నారు. వాళ్లతో పాటు సేఫ్ హౌస్కి వెళ్ళు.